హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము హైదరాబాద్లో స్టే చేసిన హోమ్ టూర్ చూపిస్తాను. సో చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడైతే 2 ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రన్స్ లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా దివాన్ కనిపిస్తుంది. సో దివాన్ పైన బెడ్ ఇంకా పిల్లోస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడైతే మనకి ఒక కూలర్ కనిపిస్తుంది, అలాగే ఈ ఫ్యాన్ కూడా ఉంది. అది కాకుండా ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారనమాట. సో ఈ విండోస్ ఓపెన్ చేస్తే బయటి వ్యూ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. పెంట్ హౌస్ అండి, పెంట్ హౌస్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పైన ఇంకేం లేదు, సింగిల్ బెడ్రూమ్. సో ఇంకా లోపలికి వచ్చేస్తే చూడండి, ఇక్కడైతే ఒక సోఫా అయితే ఇచ్చారు. సో ఈ 2 చైర్స్, ఒక సోఫా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సో దాని తర్వాత మనకైతే ఈ పక్కన చూస్తే సో డైనింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్, 4 చైర్స్. సో ఇంకా అదే కాకుండా మనకు ఒక ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో చూస్తే మనకైతే ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. ఒక హోటల్లో ఉన్న ఫీలింగ్ కాకుండా ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అలాగే ఒక రైస్ కుక్కర్, ఈ స్టవ్, అవెన్, అలాగే కొన్ని కిచెన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూడండి, మనము ఒక ఇంట్లో ఉంటే మన దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, సో ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంచెం స్పేస్ ఉన్నా కూడా సో ఇలాంటి బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. తక్కువ స్పేస్లో ఇలాంటి బ్యూటిఫుల్గా కట్టుకుంటే మనకి బాగుంటుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అంతా కబోర్డ్స్తో చాలా నీట్గా ఉందన్నమాట. సో టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. సో లోపల వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో ఒక బెడ్ అయితే ఇచ్చారు. సో ఇది డబుల్ కాట్ బెడ్. సో ఇంకా ఈ సైడ్ నుంచి తీస్తే ఎక్స్ట్రా బెడ్ కూడా వస్తుంది. సో ఈ కర్టెన్స్ ఓపెన్ చేస్తే బయట వ్యూ చాలా బాగుంటుంది. సో ఆ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. సో అలాగే మనకి ఇక్కడ ఏసీ ప్రొవైడ్ చేశారు, అలాగే టీవీ ప్రొవైడ్ చేశారు. సో ఈ మనకి బయట నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా సో ఇక్కడ చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, దాంతోపాటు పౌడర్, ఐరన్ బాక్స్, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా బాగా నచ్చిందండి ఈ రూమ్. సో ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అయితే వచ్చింది. సో కబోర్డ్స్లో అయితే కొన్ని బెడ్స్, ఏంటంటే పిల్లోస్, బెడ్షీట్స్, సో చాలా బ్యూటిఫుల్గా నచ్చింది ఓవరాల్గా. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ. సో మేమున్న హోమ్ టూర్ అనమాట. సో ఇది. సో ఇక్కడైతే మేము ఒక 4 days అయితే స్టే చేసాము. చాలా బాగా అనిపించింది మాకు. సో ఇక్కడ ఉండి చూస్తే మాత్రం పైనుంచి వ్యూ చూస్తే సో దిల్షునగర్లో ఉంది ఇది. సో చాలా బాగా నచ్చిందండి. సో ఇవి చూడండి, పెద్ద పెద్ద విండోస్ అనమాట. సో ఓపెన్ చేసి చూస్తే బయటి వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇలాంటి ఒక్కటి ఉంటే చాలండి. సో ఇక్కడ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ వాష్రూమ్, గీజర్ ఇచ్చారు. సో చాలా బాగుంది. తక్కువ స్పేస్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో బయట కూడా ఒక వాష్రూమ్ ఉంది, వాషింగ్ మిషన్ ఇచ్చారు. సో అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.